అంతర్జాతీయ దౌత్య రంగంలో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు. కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయనే దానికి అంకారా నాటో సదస్సు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. 2019లో టర్కీ రష్యాకు చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేయడంతో అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా రాడార్లు F-35 స్టెల్త్ విమానాల రహస్య సాంకేతికతను దొంగలిస్తాయనే నెపంతో టర్కీని F-35 భాగస్వామ్య దేశాల జాబితా నుంచి అమెరికా తొలగించింది. అంతేకాకుండా 2020లో కాట్సా చట్టం కింద టర్కీ రక్షణ సంస్థలపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. కానీ గడిచిన 6 ఏళ్ల ప్రతిష్టంభనకు తెరదించుతూ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం రష్యాతో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అలాగే పశ్చిమ ఆసియాలో నెలకొన్న అశాంతి నేపథ్యంలో నాటో కూటమిలో రెండో అతిపెద్ద సైన్యం ఉన్న టర్కీని చేరదీయడం అమెరికాకు అత్యంత అవసరంగా మారింది. అందుకే అంకారా చేరుకున్న ట్రంప్కు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ అపూర్వ స్వాగతం పలికారు. ట్రంప్ పేరు మీద ఒక కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ను ప్రారంభించడమే కాకుండా చారిత్రాత్మక ఒట్టోమన్ సామ్రాజ్య సైనికుల దుస్తులు ధరించిన వందలాది మంది అశ్వదళ రక్షకులతో ట్రంప్కు ఘన నివాళులు అర్పించారు. ఈ సాన్నిహిత్యంతోనే టర్కీపై ఆంక్షలను ఎత్తివేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, F-35 జెట్ల సరఫరాను పునఃసమీక్షిస్తామని ట్రంప్ ప్రకటించారు. కానీ ఈ F-35 జెట్ల సరఫరా అంత సులువు కాదు. ఎందుకంటే అమెరికా రక్షణ చట్టం ప్రకారం టర్కీ తన వద్ద ఉన్న రష్యన్ S-400 క్షిపణులను పూర్తిగా వదిలించుకుంటేనే F-35 విమానాలను ఇవ్వాలి. దీనికోసం టర్కీ తన S-400 బ్యాటరీలను ఏదైనా తటస్థ మూడో దేశానికి తరలించాలనే ప్రతిపాదన ప్రస్తుతం చర్చల్లో ఉంది. అయితే దీనికి రష్యా ఒప్పుకుంటుందా లేదా అనేది పెద్ద సమస్య. మరోవైపు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా ప్రధాన మిత్రదేశమైన ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టర్కీకి అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాలను ఇస్తే అది మధ్యప్రాచ్యంలో సైనిక సమతుల్యతను దెబ్బతీస్తుందని, ఎర్డోగాన్ దూకుడు స్వభావం వల్ల ఇజ్రాయెల్ భద్రత ప్రమాదంలో పడుతుందని ప్రధాని నెతన్యాహు బహిరంగంగానే హెచ్చరించారు. ఈ వివాదం ఎంత ముదిరిందంటే అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జేత్ ఇజ్రాయెల్ ప్రధానితో జరగాల్సిన సమావేశాన్ని సైతం ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ మొత్తం పరిణామాలు భారతదేశానికి కూడా అత్యంత కీలకమైనవి. భారతదేశం కూడా రష్యా నుంచి S-400 వ్యవస్థను కొనుగోలు చేసింది. అయితే భారత్కు అమెరికా కాంగ్రెస్ ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు టర్కీపై కూడా ఆంక్షలు ఎత్తివేస్తూ ఉండడం చూస్తుంటే అమెరికా తన స్వంత ప్రయోజనాల కోసం ఆంక్షల విధానాలను ఎలాగైనా మార్చుకుంటుందనే విషయం భారత రక్షణ వ్యూహకర్తలకు స్పష్టమవుతుంది. భారత్కు అత్యంత ఆందోళన కలిగించే అంశం టర్కీ, పాకిస్తాన్ రక్షణ. టర్కీ ప్రస్తుతం పాకిస్తాన్కు అతిపెద్ద రక్షణ భాగస్వామిగా మారింది. గతేడాది మే నెలలో భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్కు డ్రోన్లు, రక్షణ నిపుణుల ద్వారా పరోక్షంగా సహాయం అందించింది. ఒకవేళ టర్కీకి F-35 విమానాలు లభిస్తే ఆ విమానాలను పాకిస్తాన్కు బదిలీ చేయకపోయినప్పటికీ సంయుక్త సైనిక విన్యాసాల ద్వారా 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల కార్యాచరణ నైపుణ్యాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పద్ధతులు పాకిస్తాన్ వైమానిక దళానికి చేరే ప్రమాదం ఉంది. ఇది భారత వైమానిక భద్రతలకు సవాల్గా మారుతుంది. స్వదేశీ యుద్ధ విమానాల ఆవశ్యకత, అంతర్జాతీయ రక్షణ ఒప్పందాలు ఎప్పుడైనా మారవచ్చని ఈ ఘటన నిరూపిస్తుంది. అందుకే భారత్ వేగంగా అభివృద్ధి చేస్తున్న స్వదేశీ 5వ తరం యుద్ధ విమానం AMCA ప్రాజెక్టును మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. పరాయి దేశాల సరఫరాలపై ఆధారపడడం కంటే స్వయం సమృద్ధి సాధించడమే మేలని ఈ పరిణామాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పశ్చిమాసియాలో భారత్ నిర్మిస్తున్న I-2U2 కూటమి ఐమాక్ ఎకానమిక్ కారిడార్ విజయవంతం కావాలంటే అక్కడ స్థిరత్వం ఉండాలి. కానీ టర్కీ ఆయుధీకరణ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య వస్తున్న ఈ విభేదాలు భారత్ వాణిజ్య, ఇంధన రవాణా మార్గాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని న్యూఢిల్లీ రక్షణ వర్గాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.